మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రెండ్‌షిప్ స్టోరీ. ఈ ఫ్రెండ్‌షిప్‌లో మీరు ఫ్రెండ్‌షిప్‌లో డబ్బులు గనక అప్పుగా తీసుకుంటే, లేదా ఏదో ఒకటి మీకు సాయం చేసిన వారు ఉంటే, ఆ సాయం మళ్ళీ మీ ఫ్రెండ్‌షిప్‌లో రిటర్న్ ఇచ్చేసేయండి. డబ్బులు తీసుకుంటే అప్పులుగా తీసుకుంటే రిటర్న్ ఇచ్చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్‌షిప్ మిగలాలి అంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు, వారు సాయం చేసిన వాళ్ళు మీరు రిటర్న్ ఇస్తేనే ఆ ఫ్రెండ్‌షిప్ బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. ఏదైతే నువ్వు మంచిగున్నంత మంచిగుంటావు. తర్వాత డబ్బుల విషయంలో ఉన్నప్పుడు లేదా డబ్బులిచ్చిన తర్వాత నువ్వు రిటర్న్ ఇయ్యకపోతే, తర్వాత చాలా ఇబ్బంది పడాల్సొస్తది. నీ క్యారెక్టర్ చాలా బ్యాడ్‌గా అవుతుంది. ఒక ఫ్రెండ్‌ని సాయం చేసినా గాని, లేదా డబ్బులిచ్చినా గాని, అది రిటర్న్ ఇవ్వడం నేర్చుకోండి. ఎందుకంటే ఫ్రెండ్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంటు. ఒక ఫ్రెండ్ నిన్ను ఎంతో నమ్మి ఇస్తాడు. ఆ నమ్మకంని పోగొట్టుకోకు. ఎందుకంటే నీకు అవసరం పడ్డప్పుడు ఫ్రెండే వస్తాడు. నీకు ఏ కష్టం వచ్చినా సరే ఒక్కరైనా ఒకరిని ఖచ్చితంగా వచ్చే వస్తారు. నువ్వు తీసుకున్న డబ్బులు మీకు మిత్తితో కాకున్నా సరే గంటు పైసలైనా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళ ప్రేమ చాలా, చాలా స్వచ్ఛతంగా ఉంటుంది. ఫ్రెండ్‌షిప్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. సో, జాగ్రత్తగా విను. అర్థమైందా? మీ ఫ్రెండ్‌షిప్‌లో ఏదైతే నువ్వు డబ్బులు తీసుకుంటావో అది రిటర్న్